నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఈరోజు రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పన్నీర్ క్యూబ్స్లా కట్ చేసుకోవాలి, కాజు, గసగసాలు, బటర్, ఆనియన్స్, టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ప్యాన్ తీసుకొని బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత అందులోకి పన్నీర్ పీసెస్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవుతుంది, అప్పుడు దాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్ తీసుకొని అందులో గసగసాలు, కాజు, ఆనియన్, టొమాటో వేసుకోవాలి. అవి బాగా మగ్గిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సర్లో వేసుకొని చాలా స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ప్యాన్లో కొంచెం బటర్ వేసుకోవాలి. కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి అందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డ్రై మసాలాలు, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, కారం పొడి, సాల్ట్ ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆల్రెడీ రెడీ చేసుకున్న గ్రేవీని అందులో వేసేసేయాలి. దాన్ని బాగా కలిపి లిడ్ క్లోజ్ చేసి పెట్టాలి. గ్రేవీ ఆయిల్ రిలీజ్ చేస్తుంటుంది. ఆ స్టేజ్లో మనం సాల్ట్ని యాడ్ చేసేసుకోవచ్చు. మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అందులో వాటర్ని పోసుకొని బాగా మరిగించాలి. ఆ గ్రేవీ అనేది థిక్ అయిపోతుంది. గ్రేవీ బాగా థిక్ అయింది కదా, ఇప్పుడు పన్నీర్ పీసెస్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మనం పన్నీర్ బటర్ మసాలాని తయారు చేసుకోవచ్చు. పన్నీర్ బటర్ మసాలా రోటీలో కానీ బగారా రైస్లో కానీ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ట్రై చేయండి. Like, share, comment and subscribe.